మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అందుబాటులోకి యాప్ వెబ్ పోర్టల్ ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ శ్రీధర్ బాబు. మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు అని చెప్పేసి ఇక పుష్కరాల స్టార్ట్ అయింది. ఇక దానికి సంబంధించిన అంశం ఒకటైతే ఇక నేను కొంచెం రౌడీ టైపే, రజతోత్సవ సభకు వెళ్ళొద్దని బెదిరిస్తున్నారు. వారి పేర్లను పింక్ బుక్లో రాసుకుంటాం. కేసులు పెట్టించే వారిని పిఎస్కు ఈడ్చిన వాళ్ళను క్షమించబోం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక నిన్న ఎట్లా మాట్లాడుతుందంటే ఇక మనం ఒకసారి ఆ వీడియోని చూసే ప్రయత్నం చేద్దాము. ఇక ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ప్రభుత్వము ఎంత మంచిగా నడిచింది అనే యాంగిల్లో మాట్లాడుతుంది. చెప్తే నాకైతే నవ్వే వచ్చింది ఆ స్పీచ్ విన్నాక తర్వాత. ఏందో అర్థం కాలే. ఇక ఆ స్పీచ్ విన్నాక తర్వాత ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు. పింక్ బుక్ లో రాస్తారట. మా ప్రభుత్వం ఎంత ప్రజాపాలన నడిచింది, పరిడ వెళ్ళింది. ఇక మనతో మాట్లాడితే మనం చెప్తాం కదా. చాలా బాగా మాట్లాడు. మనము నేను అది చెప్పలేకపోతున్నా కానీ ఇక అంత ఇదిగా మాట్లాడి చూస్తే మనం ఎంతో మంచిగా ఉన్నాము, కలిసిమెలిసి ఉన్నాం, ఏ విధంగా చేసినాం అనే మాటలు. నేను కేసీఆర్ అంత మంచిదాని కాదు, నేను రౌడీ టైపు. వీళ్ళు ఇలా ఉండబట్టే, ఈ అహంకార ధోరణి ఉండబట్టే పోలీసులు లేకుండా మీరు బతకగలుగుతారు అసలు. అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది 10 ఏళ్ల పాటు. నిజంగా అండి, 10 ఏళ్ల పాటు నేను మన క్యారియర్ మొత్తం మీద ఇంతమంది మినిస్టర్లు చూసినాం, ఇంతమంది ముఖ్యమంత్రులు చూసినాము, ఇన్ని రాజకీయాలు చూసినాం. కానీ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ని గుప్పెట్లో పెట్టుకున్నందుకు ఎవరు పెట్టుకోలేదండి. అది 100%. ఇప్పుడు ఇవాళ మనం ఒక యూనివర్సిటీ సంఘటన ఇంత బహిరంగ మాట్లాడగలుగుతున్నాం కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన సంఘటనని మనం ఛానళ్ళలో వేసి రోజంతా కూర్చుంటే తప్ప వీళ్ళు సాయంత్రం లిస్టులు కాదు వీళ్ళు. అవును. అంటే అది కూడా ఏంటి, వీళ్ళు ఎంతవరకు బెదిరించేసి పక్కన పెడదాం అనుకునేవాడు. ఇవాళ మనం కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడగలుగుతున్నాం ప్రతిదీ. కేసులు పెట్టించే వారిని పిఎస్కు ఈడ్చిన వాళ్ళను క్షమించబోం. ఇక అమ్మ ఓ కవితక్క ఇక్కడ ఉన్నాడు కదా, ఎన్ని కేసులు పెట్టిళ్ళు? ప్రత్యక్ష సాక్షి మీరు పెట్టిన కేసులే కదా. ఇవాళ మళ్ళా ఈ చిలుక పలుకులు పలుకుతే ఎట్లా తల్లి? ఉద్యమంలో లేని దాన్ని వచ్చి రాజభోగాలు అనుభవించినవు కదా. ఉద్యమంలో పాడుపడ్డోళ్ళం మేము ఎక్కడికి పోయినావు, నువ్వు ఎక్కడున్నావు నువ్వు చెప్పు. ఇక నేను వరంగల్ కలెక్టరేట్ ముందట ముళ్ళ కంచెల ఎంత దారుణం నా పరిస్థితి, ఎంత దారుణం. కోదండరామ్ సార్ వచ్చిండు నా దగ్గరికి, అందరు వచ్చిండు హాస్పిటల్ ఉంటే. ఇక ఇవాళ నువ్వు చెప్తున్న పరిస్థితి, ఇక